డ్రోన్ ద్వారా పొలాల్లో మందు స్ప్రే చేయడం వల్ల రైతులకు కూలీల భారం తగ్గనుంది. తెలంగాణ రాష్ట్రంలో కూలీలు దొరకాలంటే చాలా కష్టంగా మారింది. అందుకే మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, యూపీ, బీహార్, ఒడిశా ఇంకా పలు ప్రాంతాల్లో ఉన్నవారు వచ్చి వరి నాట్లు వేస్తున్నారు. అందుకే రైతులకు కూలీల భారం నుంచి మరియు ఆర్థిక భారం నుంచి తగ్గించడం కోసం డ్రోన్ ద్వారా వరి కలుపు ఇంకా పత్తి పంటలు ఇంకా ఇతర పంటలకు డ్రోన్ ద్వారా మందులు స్ప్రే చేయడం జరుగుతుంది అని ఎకరాకు 500 చొప్పున ఇవ్వాలని, 1 ఎకరం పొలం రోజు పడుతుందని, కానీ డ్రోన్ ద్వారా గంటలోనే మందు కొట్టడం జరుగుతుందని, దీనిని రైతులు వినియోగించుకోవాలని రైతు రమణారెడ్డితో పాటు ఇతర రైతులు కూడా కోరారు. ఈరోజు డ్రోన్ ద్వారా వరిలో కలుపు నివారణ మందులు డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం జరిగింది. ఒక మనిషి ఒక రోజు చేసే పని ఒక 5 నిమిషాలు చేస్తుంది కాబట్టి ఇది రైతులకు చాలా సౌకర్యవంతంగా ఉన్నది. ఇదిలో ఫ్యూచర్లో చాలా సక్సెస్ కావాలని కోరుకుంటుంది. దీని ద్వారా ఒక ఆడ లేబర్ అయితే ఒక 500 తీసుకొని ఒక 10 మంది కలిసే పని ఒక 500 తోటి మందు 2000 రూపాయలతోటి మందు మొత్తం అయిపోతుంది. దీని ద్వారా వ్యవసాయ ఖర్చులు కూడా చాలా తగ్గుతున్నాయి. అందుకే ఇప్పుడు ఒక రోజు ఇది ఒక 40 నుంచి 50 ఎకరాలు కొడుతుంది. ఎంతమంది అయితే ఇది ఒక రోజు కావాలి కావున ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కొట్టుకోవచ్చు. డ్రోన్స్తోని పొలాలన్నిటికీ ఫెర్టిలైజర్ మందులు కానీ గడ్డి మందులు కానీ అన్నీ కొడుతుంటాం. వ్యవసాయం మీద పత్తికి కానీ ఏషియన్లకైనా కానీ మందులు కొడుతూ ఉంటాం. మాది డ్రోన్తో వచ్చేసి ఏంటంటే 5 నిమిషాలలో ఎకరం మందు కొట్టేస్తుంది. అమౌంట్ వచ్చేసరికి ఎకరం 500 చొప్పున తీసుకుంటాం.